నిలబెడితే మీరు సహకరించారు వైసీపీ సీట్ కాబట్టి వాళ్ళు నిలబడితే టీడీపీ సహకరించారు. భూమా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే. అవును సార్, ఏ పార్టీ? భూమా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉండాల్సిన నాయకుడు ఆకస్మికంగా మరణం చెందారు. ఆయన చనిపోయినప్పుడు మా పార్టీలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? మీరు అది ఆలోచన చేసి మమ్మల్ని అడగాలి. మరి ఎట్లా సార్ జగన్ దగ్గరికి ఏమైనా సోతగా పంపిస్తారా? నేను చెప్పాను, ఇప్పుడు అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నామంటే ఇట్స్ ఇంప్లైడ్. ఎవరిని విడిచిపెట్టడం లేదు. ఏ పార్టీ అధ్యక్షులు ఉంటారో ఆ పార్టీ అధ్యక్షులకు తప్పనిసరి విజ్ఞప్తి చేస్తారు. ఓవరాల్ గా మీడియా ముందు చెప్పడం కాకుండా పర్సనల్ గా జగన్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఏకగ్రీవం చేయమని. ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మనం ఉన్నారో ఇంకా క్యాండిడేట్ ఉన్నాడు బ్రహ్మానందరెడ్డి, ఒకవేళ ఆయనకు ఇష్టపూట ఉంటే పోయి అతను అడగొచ్చు. దాంట్లో ఏం అడ్డు పెట్టడం అంటే ఏమి లేదు. అది రేపు రాబోయే జరుగుతుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుస్తాయి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కాలువ శ్రీనివాస గారు మిత్రులు చెప్పినట్లు, మంత్రి గారు చెప్పినట్లు, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా అపార అనుభవం కలిగినటువంటి, అనేక సార్లు తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోమిశెట్టి వెంకటేశ్వర గారిని యునానిమస్గా ఈరోజు అందరం యాక్సెప్ట్ చేయడం జరిగింది. కార్యకర్తలు, జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకగ్రీవంగా సోమిశెట్టి పేరు చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి జాతీయ అధ్యక్షులు దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతే చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు జిల్లా అధ్యక్షులుగా అవ్వబోతున్నారంటే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకా నంద్యాల విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈరోజు ఎక్కడెక్కడ ఏదైనా లోపాలు ఉంటే అవన్నీ సవరించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతోనే చర్చలు చాలాసేపు జరపడం జరిగింది. అదేవిధంగా కొన్ని పేపర్ వార్తలు వచ్చినటువంటి వార్తల్లో కొన్ని ఏదన్నా విరుద్ధంగా ఉంటే దాన్ని ఖండించడం కూడా చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. ఎస్పీ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది, ఫుల్ కోఆపరేషన్ మీరు ఇవ్వాలని చెప్పి. అదేవిధంగా ఫరూక్ గారికి ఈరోజు ఓవరాల్గా మాట్లాడడం జరిగింది. అదే మండే సోమవారం మనం పిలిచి ఆయన ప్రత్యేకంగా ఆయనతో చర్చించడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అక్కడ ఉండే నంద్యాల పరిస్థితులు ఏంటంటే అక్కడ మైనార్టీ సంఖ్య ఎక్కువ ఉంటుంది, మైనార్టీ పాపులేషన్ ఓటర్స్ కూడా ఎక్కువ ఉంటారు. అదేవిధంగా వైశ్యులు ఎక్కువ ఉంటారు, అదేవిధంగా కాపు బలిజ వీళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడబలుకొని కోఆర్డినేట్ చేసుకొని ఎవరైతే మా పార్టీలో ఈరోజు సపోర్ట్ ఇస్తూ ఉన్నారో వాళ్ళకందరినీ కూడా కూడబలుకొని, మరి మున్సిపాలిటీ ఉంది, అదేవిధంగా పల్లెలు ఉన్నాయి, ఇవన్నీ లీడర్స్ అందరినీ కూడా కూడబలుకొని కోఆర్డినేట్ చేసి ముందుకు పోవాలని చెప్పే ఉద్దేశంతోనే బ్రహ్మానందరెడ్డి గారి, వీరశేఖర్ రెడ్డి గారి కుమారుడు వీరశేఖర్ రెడ్డి గారు, మరి ఆయన కూడా హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు. అప్పుడు చనిపోయడం, మరి ఆయన కుమారుని ఈరోజు చేయడంలో మన ప్రజలు కూడా సంతోషిస్తారు. యంగ్ మ్యాన్, చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, మరి మా పార్టీకి చాలా ఉపయోగపడతారని చెప్పే ఉద్దేశంతో ఆయన క్యాండిడేట్గా సెలెక్ట్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా కాకుండా ఇంకా ఏవైనా కానీ ఈరోజు పార్టీని విడిచిపోయినట్టు వాళ్ళు ఎవరు అనేది కూడా మేము ఆలోచన చేయకుండా మా పార్టీకి నష్టం కలగదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు విడిచిపెట్టిపోయిన వాళ్ళతోనే అని కూడా మేము అంచనాలు వేసుకున్నాం. మరి మేమంతా కూడా ఈరోజు ఏకగ్రీవంగా కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా కలుపుకొని మరి మేము ముందుకు సాగాలని చెప్పి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఆ విధంగానే జరుగుతుంది. ఎలక్షన్స్ మరి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ తర్వాత వస్తాయా ముందు వస్తాయనేది ఇంకా అంచనాలు తెలియదు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ తర్వాతనే రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. ఆ వచ్చినంత అంత గ్యాప్ ఉంటే చాలా కాలం, కొన్ని నెలలు ఉంటుంది కాబట్టి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక విధాలుగా మా క్యాండిడేట్ని గెలిపించడానికి శాయశక్తిలో మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం. మౌనిక ఏమైనా టికెట్ అడిగారు? మౌనిక కూడా టికెట్స్ అడిగింది. ఎవరు? అఖిలప్రియ సిస్టర్ మౌనిక కూడా కొంత టికెట్ అడిగింది. ఒక క్యాండిడేట్ బ్రహ్మానంద రెడ్డి పేరు తప్పితే ఇంకో క్యాండిడేట్ పేరు రాలేదు.
అసలు ప్రస్తావనకే రాలేదు. ఇది ఒక్కొక్క పేరే వచ్చింది. ఆ ఒక్క పేరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుబ్బారెడ్డి గారు ఈ రోజు కూడా వచ్చారు. ఆయన మనస్ఫూర్తిగా బ్రహ్మానందరెడ్డి గారికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను, నాకు ఎటువంటి వేరే ఉద్దేశం లేదని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్, ఆయనతో పాటు కొంత క్యాడర్ అంతా అటువైపు వెళ్ళింది. లేకపోతే ఓట్లు చీలిపోయి దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం లేదు. ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వాసింగ్ అనేది జరగదు కాబట్టి నేను మరి శిల్పామోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాం ఆయన పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండేదో. మాకు అవన్నీ కూడా లెక్కగట్టే మేము ఈరోజు బేరీజ్ వేసుకొని ముందుకు సాగుతున్నాం. రైట్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని ప్రకటించడంలో ఏవి సుబ్బారెడ్డికి ఎటువంటి అభ్యంతరం లేదు అని కొద్దిసేపటి క్రితమే మీడియా మీట్ ముందు కూడా చెప్పడం జరిగింది. దానికి ఆయన యాక్సెప్ట్ చేశారని. ఏంటి తాజా సమాచారం? ప్రతిభ, అంటే నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థిని అంటే టీడీపీ సహజంగా నోటిఫికేషన్ విడుదలయ్యాక కానీ అలాగే చివరి నిమిషంలో ప్రకటించడం రెగ్యులర్గా టీడీపీకి వస్తున్న ఆనవాయితీగా ఉంది. దానికి భిన్నంగా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థిని ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే శిల్పామోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత, పార్టీని వెళ్ళిపోయిన తర్వాత త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. నంద్యాల నియోజకవర్గంలో ఉప ఎన్నిక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే కనుక క్లారిటీ వస్తుంది, ఎవరి పని వారు చేసుకుంటారన్న అభిప్రాయం మేరకు ఇవాళ జరిగిన కర్నూలు జిల్లా టీడీపీ నేతల భేటీలో ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా భూమా అఖిలప్రియ ఎవరి పేరునైతే ప్రతిపాదించారో భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన ఏదైతే భూమా అఖిలప్రియ చేశారో ఆ పేరు వైపే టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత మంత్రి కాళ శ్రీనివాసులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్ చెప్పండి, అభ్యర్థిత్వం విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం అనేది ఉందా? ఏమన్నా విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు అందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భూమా కుటుంబానికే టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా ఫరూక్ గారు కానీ లేకపోతే ఎస్పీవై రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా భూమా కుటుంబానికి ఇవ్వాలి, ఇవ్వకపోతే శిల్పామోహన్ రెడ్డికి ఇవ్వకూడదు, మేము వ్యతిరేకిస్తామని స్పష్టంగా ప్రకటనలు కూడా చేశారు. కాబట్టి ఆ స్థానాన్ని భూమా నాగిరెడ్డి గారు మరణించడంతో ఏర్పడిన స్థానం కాబట్టి ఆ కుటుంబ సభ్యులతోనే భర్తీ చేయాలని అధిష్టాన వర్గం ముందు నుంచి అనుకుంటా ఉంది. అదే ప్రకారంగా ఈరోజు భూమా కుటుంబ సభ్యులకే నంద్యాల టికెట్ను ఖరారు చేయడం జరిగింది. అంటే ఎస్పీవై రెడ్డి గారు కానీ ఎన్ఎండి ఫరూక్ గారు కానీ కొంత ఆశించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందో వాళ్ళు ఏమంటున్నారు? అందరూ కూడా ఈరోజు భూమా కుటుంబానికి ఇవ్వాలని మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారు. అట్లా ఇవ్వని పక్షంలో మా పేరు పరిశీలన చేయమని గతంలో అంటే శిల్పామోహన్ రెడ్డి గారు పేరు పరిశీలన చేస్తే మా పేరు కూడా పరిశీలన చేయమని అడిగిండొచ్చు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో భూమా కుటుంబ సభ్యులకు ఇస్తే అందరము కూడా మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి మద్దతు ఇస్తామని అందరూ